ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే సందర్భంగా ఆదోని ఎన్జీఎస్ కాలనీలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రధాన అంశం క్లైమేట్ యాక్షన్ వాతావరణ చర్య కాగా, ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ ఆర్ ఫ్యూచర్ అనే నినాదంతో కార్యక్రమాలు చేపట్టారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026కు ఆతిథ్య దేశంగా అజర్బైజాన్ ఎంపిక కాగా, ప్రధాన వేడుకలు బాకు నగరంలో జరుగుతున్నాయి. యుఎన్ఈపీ యుఎన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ +1 ఈ సందర్భంగా వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, జీవవైవిధ్య నష్టం వంటి సవాళ్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యుఎన్ఈపీ యుఎన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ +1 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 5న నిర్వహిస్తారు. 1972లో జరిగిన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ ఎన్వైర్న్మెంట్ జ్ఞాపకార్థం ఈ దినోత్సవాన్ని ప్రారంభించగా 1973 నుంచి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యుఎన్ఈపీ యుఎన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ +1 ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ఇప్పుడే చర్యలు తీసుకుందాం అని ప్రజలకు పిలుపునిచ్చారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్. ఈరోజు ఆదోని మండల న్యాయ సేవా సంస్థ తరపున ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమము చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ పర్యావరణ దినోత్సవంగా ఇటువంటి మొక్కలు, వృక్షాలు నాటడము, ఈ చెట్లను పెంచడం ద్వారా ఇది ప్రజా జీవనానికి ఎంతో ఉపయోగకరము. ఎందుకంటే ఈ చెట్లు నాటడం వల్ల చల్లదానితో పాటు మన వర్షాలు కూడా సరైన సమయంలో కురవడానికి, మేఘాలను ఆకర్షించి వర్షపాతానికి, రకరకాల చల్లదనానికి, ఆహ్లాదకరానికి అన్ని విధాలుగా ఈ పర్యావరణ పరిరక్షణకి కూడా ఈ మొక్కలు పెంపకము, నాటడము, దానిని సంరక్షించడము ప్రతి సమాజంలో ప్రతి పౌరుడిది, ప్రతి వ్యక్తిది బాధ్యతగా ఉంటుంది. ఎప్పుడైతే పర్యావరణ దినోత్సవంగా కాకుండా జనరల్గా కూడా మొక్కల పరిరక్షణ ఉంటేనే సమాజానికి మంచి ఉపయోగకరము. అందువలన ఈ మండల న్యాయ సేవా సంస్థ తరపున ఈ మొక్కలు నాటడం ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కలు నాటిన విధానానికి, దీనికి సంబంధించినటువంటి ఆదోని మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి మండల న్యాయ సేవా తరపున మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు రాజేంద్ర ప్రసాద్, అడ్వకేట్, ఆదోని. ఈరోజు ఆదోని మండల న్యాయ సంస్థ నుండి పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమము ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటితే ఆ మొక్క వల్ల మనకి ఎంత ఉపయోగం ఉంటుందని చెప్పేసి అందరికి ప్రతి ఒక్కరు తెలిసే. పర్యావరణం వలన అభివృద్ధికే కాదు, మన జీవన నాడికి, ప్రజలకు అందరికీ మంచి చేకూరుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు పర్యావరణ దినోత్సవము మొక్కలు ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి చాటి చెప్పాలని చెప్పేసి మేము ఆదోని మండల న్యాయ సంస్థ నుంచి కోరుతున్నాం. నా పేరు డి చంద్రయ్య, అడ్వకేట్, ఆదోని.